హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. సో ఇవాళ మేము జైరాబాద్ సైడ్ వెళ్తున్నాం. అది ఒక లేక్ వ్యూ పాయింట్ చూసాము. ఆల్మోస్ట్ ఇక్కడ చంద్రంపల్లి డ్యామ్ దగ్గర. ఇట్స్ లైక్ కర్ణాటక బార్డర్ అనమాట. అక్కడ ఒక లేక్ వ్యూ పాయింట్ ఉంది. సో అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ చేద్దామని అనుకున్నాము. సో మొత్తం మై ప్యాక్ ఆల్ మై క్యాంపింగ్ స్టఫ్ అండ్ చైర్స్ అండ్ టాప్ బాక్స్లోనేమో కొంచెం యుటెన్సిల్స్ అండ్ ఇంకొన్ని సామాన్లు దాంట్లో పడేసిన. అండ్ ఇవన్నీ పొద్దున్నే ప్యాక్ చేసుకొని బండి మీద పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయ్యేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది. స్టార్టింగ్ బై 10 o'clock, బట్ 11 అయిపోయింది స్టార్ట్ అయ్యేటప్పటికి. అండ్ నా ఈటీఐ షోయింగ్ 156 అక్కడికి. అది కుసరంపల్లి లేక్ అనమాట అంటారనమాట అక్కడ. సో అక్కడికి వెళ్తున్నాము. ద వ్యూ పాయింట్ ఇస్ రియలీ గుడ్. ఒక వీడియో చూసినాను. సో డిసైడెడ్ టు గో దేర్. లైక్ మంచి లేక్ వ్యూతో ఉండి క్యాంపింగ్ చేసుకుంటే ఆ లేక్ వ్యూ సైడ్కి చాలా బాగుంటుంది అని చెప్పేసి వీఆర్ గోయింగ్ దేర్. అండ్ నౌ ద టైమ్ ఈజ్ అరౌండ్ 11:45. వెదర్ వచ్చేసి మంచిగా ఎండ్ అయితే బాగానే ఉంది. హోప్ ఇట్ వోంట్ రెయిన్. ఫోర్కాస్ట్లో చూశాను, వర్షం అయితే లేదు. అట్లా వర్షం లేకుండా ఉంటే బాగానే ఉంటుంది. ఇట్స్ గుడ్. అంటే లైట్ డ్రెజల్ ఉంటే ఇట్స్ గుడ్ ఓన్లీ. మరీ హెవీ రెయిన్ అంటే బిస్కెట్ అయిపోతుంది మళ్ళీ ప్లాన్ అంతా. సో యా, ఇట్స్ టూ హాట్ ఆల్సో. అందుకే నేను జాకెట్ కూడా ఏమీ వేసుకోలేదు, వేడిగా ఉందని చెప్పేసి. ఇంకా 2 hours అక్కడికి చూపిస్తుంది. ఓన్లీ ప్రాబ్లమ్ is సంగారెడ్డి వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. రోడ్డు బాగోదు, ట్రాఫిక్ ఉంటుంది, ఇంకా అదంతా దాటుకొని పోవాలి. సో హియర్ వీఆర్. సంగారెడ్డి దాటేసినాము, హైదరాబాద్ హైవే పైన ఉన్నాము. అండ్ లైట్గా ట్రాఫిక్ ఉంది హైవే పైన, బట్ ఈజీగా 100 క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇట్ ఇస్ షోయింగ్ 1 hour. ఇది కార్ది రూట్ చూపిస్తుంది కాబట్టి ఇట్ వాస్ షోయింగ్ మోర్ టైం. సో బైక్ మీద కొంచెం తొందరగా జల్దీ కవర్ చేసేది ఒక 15 minutes అట్లాగా. సో యా, ఇది ఈ యాక్షన్ కెమెరాతో ఏమైందో ప్రాబ్లం నాకు అర్థమైతే లేదు. ఇట్స్ లైక్ అస్తమానం మైక్ డిస్కనెక్ట్ అయిపోతుంది, మళ్ళీ ఆపి బైక్ మళ్ళీ ఫ్రెష్గా పేర్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అయిపోతుంది. హెల్మెట్కి మౌంట్ చేసుకుందాం కదా అంటే సేమ్ అట్లా మళ్ళీ ఆడియో రికార్డ్ అవుతుందో లేదో అర్థం కాదు. మరి పక్క జర్రా చిబ్బర్లో ఉంటే చిబ్బర్ దాంట్లో కూడా వచ్చేస్తాడు వాడు. అసలు 2 lanes వదిలేసి. ఆల్మోస్ట్ మొత్తం చూడండి, చుట్టూ పొలాలు ఉన్నాయి. It is so good. The best part is this. ఈ రోడ్లలో వెళ్ళడం, అటు ఇటు మొత్తం పొలాలే, మంచి చల్లగాలి. ఇప్పుడు దాకా హైవే పైన ఎండకి ఫుల్ ఇట్లా వేడి వస్తూ ఉన్నది. కానీ దిస్ ఇస్ సో బెటర్. అమ్మ, గుంతలు గుంతలు ఘోరంగా ఉన్నాయి. దీనికి కొంచెం సస్పెన్షన్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఘోరంగా సౌండ్ వస్తుంది గుంతలు ఎత్తేసినప్పుడు. ఎక్స్పల్స్ అయితే సుప్ అని వెళ్ళిపోతుంది మంచిగా. ఇది కూడా వెళ్ళిపోతుంది, బట్ అదే నేను కొంచెం చెక్ చేయించాలి బండి. సస్పెన్షన్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. యాక్చువల్గా సౌండ్ వస్తుంది, ఇది ఫ్రీగానే వెళ్ళిపోతుంది, కానీ సౌండ్ వస్తుంది టక్ టక్ అంటూ ఏదో తగిలినట్టు. ఫైనల్లీ లొకేషన్కి రీచ్ అయ్యాం. బట్ ఇక్కడ స్టోరీ స్టార్ట్ అయింది, బికాస్ ఇక్కడ కొంచెం ప్రాపర్ ఆఫ్ రోడింగ్ ఉంది. ఫస్ట్ ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళాం, బట్ అక్కడ క్యాంపింగ్ సెటప్ చేసుకోవడానికి అంత ఇంట్రెస్టింగ్గా ప్లేస్ అనిపించలేదు. కానీ జస్ట్ ఆపోజిట్ సైడ్ చూస్తే మొత్తం లష్ గ్రీన్, లేక్ వ్యూ అండ్ వ్యూ పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అప్పుడు అనిపించింది మనం క్యాంపింగ్ సెట్ చేసుకుంటే అక్కడే సెట్ చేసుకోవాలని. బట్ ప్రాబ్లం ఏంటంటే అక్కడికి ఎట్లా వెళ్ళాలి? సో రూట్ కోసం సరౌండింగ్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. అలా చూస్తూ ఉంటే లేక్ పక్కనే ఒక చిన్న గట్టులాగా ఒక నారో పాత్ కనిపించింది. అండ్ వీఆర్ లైక్ ఓకే, ఇదే రూట్ అనుకుంటా. సో ఇంకేం బైక్స్ తీసుకుని స్టార్ట్ అయిపోయాం. బట్ ముందుకు వెళ్ళే కొద్దీ రూట్ కొంచెం ట్రిక్కీ అవుతూ ఉన్నది. మొత్తం అన్ఈవెన్ సర్ఫేస్ అండ్ రాళ్ళు అండ్ నారో పాత్. అండ్ నా బైక్ ఏమో లోవర్ ఆర్పిఎమ్స్లో స్టాల్ అయిపోతూ ఉన్నది. ఎవ్రీ ఫ్యూ మీటర్స్ ఇస్ లైక్ ఒక ఛాలెంజ్ ఉంది. ఇంజన్ ఆర్పిఎం కంట్రోల్ చేస్తూ అండ్ బైక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ సంహౌ ముందుకు వెళ్తూ ఉన్నాం. అండ్ అబోవ్ ఆల్ డ్రోన్తో కూడా ప్రాపర్ షాట్స్ క్యాప్చర్ చేయడం చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే అటు ఇటు ట్రీస్ ఉన్నాయి అండ్ అబ్స్టకిల్స్ వల్ల డ్రోన్ సరిగ్గా ఫాలో అవ్వలేకపోతుంది. సో ఐ కెప్ట్ ద డ్రోన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ ప్రొసీడెడ్ విత్ డ్రైవింగ్. ఆ రూట్ ఎంత ట్రిక్కీ ఉన్నా కానీ లొకేషన్ కోసం ముందుకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం, బికాస్ సమ్టైమ్స్ బెస్ట్ వ్యూస్కి వెళ్ళడానికి ఈజీ రోడ్స్ ఉండవు.
ఇక్కడ బండి ఇట్లా పెట్టేసి చైర్స్ అయితే ఇప్పుడు పెట్టేసి సెట్ చేసుకున్నాము. బట్ టెంట్ అప్పుడు ఇక్కడ సెట్ చేసేసుకొని లేకు ఇట్లాగా పెట్టుకొని కొంచెం తినడానికి ఏమైనా కుక్ చేసుకుంటాము. సో హియర్ ఇస్ ద వే. సో అక్కడి నుంచి మొత్తం అట్లాగా బండి మీద ఇట్లా వచ్చి ఇక్కడ ఇట్లా వచ్చాము ఇక్కడికి. అండ్ వి పార్క్డ్ అవర్ బైక్స్ ఓవర్ హియర్ అండ్ దిస్ ఈస్ ద వ్యూ. ఎంత ప్రశాంతంగా ఉందంటే దెర్ ఇస్ నో పీపుల్ ఓవర్ హియర్. సో యా, విల్ సెటప్ అవర్ టెంట్ ఓవర్ హియర్ అండ్ అట్లా కూర్చుంటాం లేక్ సైడ్ వ్యూ. మంచిగా ఇట్లా సెట్ చేసుకుని పెట్టేసుకుంటాం. చలో టైం లాప్స్ పెట్టేస్తా. అండ్ వీఆర్ డన్ విత్ ద టెంట్ ఆల్సో. టెంట్ సెటప్ కూడా అయిపోయింది. సో దస్ ఇస్ కంప్లీట్ సెటప్ నా. టెంట్ ఇక్కడ వేసేసుకున్నాము అండ్ చైర్స్ అక్కడ. అండ్ దిస్ ఇస్ ద లీక్ అండ్ దిస్ ఈజ్ అవర్ బైక్స్. మంచిగా ఇట్లా సెట్ చేసేసుకున్నాం అండ్ లెట్స్ గో సీ ద టెంట్. హాయ్ బ్రో. Hey Durga, what's up? And this is the whole tent setup with a lake view. అండ్ దస్ ఇస్ క్రేజీ. అండ్ కాసేపు ఆగి కొంచెం తినడానికి ఏమైనా చేసుకుంటాము. స్టవ్ అన్నీ ఉన్నాయి. ఈ డబ్బాలో పెట్టుకుని వచ్చా. ఇది డ్రోన్ అండ్ హియర్ ఆర్ ది యుటెన్సిల్స్ అండ్ స్టవ్. చిన్న క్యాంపింగ్ స్టవ్ అది. సో దాంతో చేసుకుందామని చెప్పేసి తెచ్చుకున్నాం. అండ్ ఆల్సో వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడ దగ్గర నుంచి వెళ్ళి తెచ్చుకున్నాము. పాస్తా ఉంది, లైక్ ఇన్స్టెంట్ పాస్తా. సో విల్ మేక్ దట్. యప్, లెట్స్ మేక్ సమ్ పాస్తా. ఫైనలీ పాస్తా కూడా రెడీ. పాస్తా సర్వ్ చేసుకుని ప్లేట్స్ పట్టుకొని ఇక యాక్చువల్ క్యాంపింగ్ వైపు స్టార్ట్ అయింది. క్యాంపింగ్ చైర్స్లో కంఫర్టబుల్గా కూర్చొని ముందు బ్యూటిఫుల్ వ్యూస్, లైట్గా మ్యూజిక్ అండ్ మన ముందు హాట్ పాస్తా. హానెస్ట్లీ ఇంతకన్నా ఏం కావాలి. అలా వ్యూస్ ఎంజాయ్ చేస్తూ మ్యూజిక్ వింటూ పాస్తా తింటూ ఫుల్గా మూమెంట్లో లాస్ట్ అయిపోయాం. జస్ట్ నేచర్, గుడ్ ఫుడ్ అండ్ పీస్ఫుల్ వైబ్. అండ్ ఆ టైంలో నేను కొన్ని డ్రోన్ షాట్స్ కూడా క్యాప్చర్ చేశాను. ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు లేక్, సన్సెట్ అండ్ ద బర్డ్ సౌండ్స్ చుట్టూరు అండ్ చిన్న చిన్న చేపలు అండ్ ఇట్ ఈస్ వెరీ పీస్ఫుల్ అండ్ కామ్. ఐ డోంట్ నో
this video is capturing this bird sounds and all, but this is very very beautiful. సో వీఆర్ డన్ హియర్. మంచిగా కూర్చున్నాం, టెంట్ సెటప్ చేసుకుని కాసేపు నాపేసి అండ్ వి కుక్ పాస్తా, కాఫీ చేసుకుందాం అనుకున్నాం కానీ బట్ గిన్నెలు లేవు, అంటే తోమడానికి అవ్వలేదు, లేట్ అయిపోతుంది. సో ఇట్స్ ఆల్రెడీ 6 అండ్ ద వ్యూ ఇస్ సో పీస్ఫుల్. అక్కడ సన్సెట్ అవుతుంది అండ్ మొత్తం చుట్టూరు బర్డ్ సౌండ్స్, అసలు చాలా పీస్ఫుల్గా ఉంది. And that's all in this vlog. I'm gonna end this vlog. If you like the video, do like, share and subscribe.